భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కోయి విద్యార్థులను లంబాడా ఉపాధ్యాయులు వేధింపులు గురిచేస్తున్నారంటూ కోయి విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆశ్రమ పాఠశాలలో కులాధిపత్యంతో హెచ్ఎం వ్యవహరిస్తూ టార్చర్ చేస్తున్నారని ఓ విద్యార్థిని సీక్రెట్గా వీడియో తీసింది. హాస్టల్లో మగ టీచర్లు ఉండొద్దని, తమకు కోయ టీచర్లే ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందించి హాస్టల్లో కులాల పేరుతో జరుగుతున్న వివాదాలపై విచారణ చేయాలని కోరారు. ఇది హెచ్ఎస్ రామచంద్రునిపేట హాస్టల్లో కోయ వాళ్ళని బాగా తిడుతున్నారు. హెచ్ఎం సార్ మమ్మల్ని మంచిగా చూడట్లేదు. చేస్తే ఎల్బిడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కోయ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మాకు వాళ్ళకి గొడవైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు మమ్మల్ని చూడట్లేదు. మాకు కావాల్సి వస్తే మాకు ఎలాగైనా లేడీస్ టీచర్సే కావాలి, మాకు జెంట్స్ వద్దు. మమ్మల్ని వార్డెన్ మేడం గారు తప్ప మమ్మల్ని ఎవరు మంచిగా చూడట్లేదు. వర్కర్స్ కూడా మంచిగానే చూస్తున్నారు, కానీ హెచ్ఎం సార్ మాత్రం మమ్మల్ని బాగా తిడుతున్నారు. ఏదైనా చెప్తేనేమో ఏదైనా అంటున్నారు. ఎల్బిడి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మాకైతే సపోర్ట్ చేయట్లేదు. మాకు ఎల్బిడి హెచ్ఎం సార్ వద్దు, మాకు ఎస్టీ కోయ టీచర్సే కావాలి, మాకు ఎల్బిడి వాళ్ళు వద్దు. మాకు అసలు వీళ్ళొద్దు కూడా. మాకు కావాల్సి వస్తే కోయ టీచర్సే కావాలి, మాకు ఎల్బిడి హెచ్ఎం టీచర్స్ వద్దు. మా మీద దొంగ సంతకాలు పెట్టించి, సంతకం పెట్టని వాళ్ళే పెట్టి సంతకాల మీద వాళ్ళే పెట్టేశారు. మాకు తెలియకుండా కూడా సంతకాలు పెట్టారు. ఎందుకని అడిగితే ఏం చెప్పట్లేదు. అందుకని మాకు ఈ టీచర్స్ వద్దు. మాకు కావాల్సి వస్తే కోయ టీచర్సే కావాలి హెచ్ఎంగా, మాకు ఎల్బిడి టీచర్స్ వద్దంటే వద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కోయి విద్యార్థులను లంబాడా ఉపాధ్యాయులు వేధింపులు గురిచేస్తున్నారంటూ కోయి విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆశ్రమ పాఠశాలలో కులాధిపత్యంతో హెచ్ఎం వ్యవహరిస్తూ టార్చర్ చేస్తున్నారని ఓ విద్యార్థిని సీక్రెట్గా వీడియో తీస్తుంది. హాస్టల్లో మగ టీచర్లు ఉండొద్దని, తమకు కోయ టీచర్లే ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందించి హాస్టల్లో కులాల పేరుతో జరుగుతున్న వివాదాలపై విచారణ చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థిని సెల్ఫీ వీడియో తీసుకొని బయటకు పంపేయడం ఇప్పుడు కలకలం జరిగింది. హాస్టల్ సిబ్బంది వేధిస్తున్నారంటూ వీడియోలో ఆ విద్యార్థిని ఆరోపించింది. కోయ విద్యార్థులను లంబాడ ఉపాధ్యాయులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె తెలపడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో కులాధిపత్యంతో హెచ్ఎం కూడా వ్యవహరిస్తూ టార్చర్ పెడుతున్నారంటూ వీడియో తీసి బయటకు పంపింది. దుమ్మగూడెం మండలం రామచంద్రునిపేట గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కులాల పేరుతో ఇబ్బంది పడుతున్నారంటూ హెచ్ఎం కూడా తిడుతున్నాడని, ఇబ్బంది పెడుతున్నారని, దీంతో తమకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని సెల్ఫీ తీసి బయటకు పంపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమ్మాయిల హాస్టల్లో మగ టీచర్స్ కూడా ఉండకూడదని అనేక సందర్భాల్లో ఐటీడీ అధికారులకు చెప్పినప్పటికీ కూడా హాస్టల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నా ఇష్టానుసారంగా పట్టించుకోకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆడపిల్లలు ఉన్న చోట మగ టీచర్లను పెట్టడం, అలాగే లంబాడ గిరిజనకు సంబంధించినటువంటి కులాల ఆధిపత్యం కారణంగా హాస్టల్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా తమను పట్టించుకోవట్లేదంటూ ఒక విద్యార్థిని వీడియో తీసుకొని బయటికి పంపించడం, సెల్ఫీ వీడియో అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పాటుగా ఉన్నత అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించడంతో పాటు వాళ్ళ చదువుకు సపోర్ట్ గా చాలా వరకు సహకారంగా సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ఆమె విన్నవించింది. ఈ నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నటువంటి కుల ఏదైతే ఆధిపత్య ధోరణి ఉందో దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటు కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.